ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. హిందువులకు చాంద్రమానం, సూర్యమానమని రెండు రకాల కాలమానాలు ఉన్నాయి. చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. ఉదాహరణకు చంద్రుడు పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్రమాసం అంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసం అని పిలుస్తారు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం అనేవి చాంద్రమాన మాసాలు. ఇక సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల పేర్లతో 12 సూర్యమాన నెలలు ఉంటాయి. అయితే మీనమాసంతో కూడిన చైత్రమాసం, మిథునమాసంతో కూడిన ఆషాఢమాసం, కన్యామాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్యమాసాలను శూన్యమాసాలంటారు. ప్రస్తుతం ఉన్నది ధనుర్మాసంతో కూడిన పుష్యమాసం. కానీ ధనుర్మాసం మొత్తం, పుష్యమాసం మొత్తం శూన్యమాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకు పుష్యమాసం ప్రారంభం అవుతుంది. కానీ ధనుర్మాసం మొత్తం, పుష్యమాసం మొత్తం శూన్యమాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకు పుష్యమాసం ప్రారంభమవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమయ్యే వరకు, అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్యమాసం కాదు. శూన్యమాసంలో ముహూర్తాలు ఉండవు. గృహప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభకార్యాలు చేయకూడదు. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించరాదు. శని జన్మ నక్షత్రం పుష్యమి కావడంతో ఈ పుష్యమాసంలో ఏ శుభకార్యం చేసినా సత్ఫలితాలనివ్వదని చెబుతారు. కానీ దేవతారాధన మాత్రం శుభ ఫలితాలను ఇస్తుంది. పితృకార్యాలు కూడా చేసుకోవచ్చు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.